హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ చేయాలని పెద్ద ప్రొడక్షన్ హౌస్ ట్రై చేస్తున్నట్టు వార్తలు అయితే రావడం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ ఉన్నారు. ఆయన 3 సినిమాలు కూడా షూటింగ్ కంప్లీట్ కి అండ్ రిలీజ్ కు రెడీగా అయితే ఉన్నాయి సార్. అయితే మరి ఈ సినిమాలని కంప్లీట్ చేసుకొని ఈ సినిమా చేస్తారా, అసలు త్రివిక్రమ్ గారితో సినిమా ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే ప్రేక్షకులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ సినిమా వస్తుందా? చాలా మంది విశ్లేషకులు ఇది సాధ్యపడదు అని విమర్శిస్తున్నారు. నోటుకు వచ్చి చెప్పడం కాదు, ఆయన పట్టుమని 1 నెల రోజులు దీని మీద కూర్చొని రాత్రులు షెడ్యూల్ వేసుకుంటే అయిపోతుంది. అవును, 40 రోజులు అవుతుందండి. కాదంటే ఎక్కువ టైం తీసుకున్నది ఓజీ కదా. ఎక్కువ టైం తీసుకోపోయేది ఏంటంటే సుజిత్ తాలూకు ఓజీ. దానికి ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ వరల్డ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ టాలీవుడ్ మాట. అందువల్ల తీసుకుంటుంది. మిగతా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా తయారైపోయింది, ఏదో ప్యాచ్ వర్క్ తప్ప. హరిహర వీరమ్మలో కూడా 10 days ఉంటుంది, వర్క్ ఉంటుంది అన్నమాట. హరిహర వీరమ్మలో కూడా ఇక్కడ మనం హరిహర వీరమ్మలో కూడా డైరెక్టర్ మారిపోయినాడు. డైరెక్టర్ మారిపోవడానికి కారణం ఆ వీరమ్మలు డైరెక్టర్ కృషికి ఆ సబ్జెక్టు మీద ఒక క్లారిటీ లేకపోవడం. ఇప్పుడు జ్యోతి కృష్ణ ఎవరో చేస్తున్నారు, ఏం రత్న తరకు కుమారుడు మాట. కానీ వాళ్ళు సాధ్యమైనంత వరకు నైట్ షెడ్యూల్ వేసుకుంటే మొత్తం అని ఫినిష్ అయిపోతాయి అన్నమాట. ఇకపోయినడితే మనమే చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లో నటించకుండా ఉండకూడదని. సినిమాల్లో నటించండి, మిమ్మల్ని ఎలా మీ చుట్టూ మీ తాలూకు స్నేహితులయ్యారు, వారసులయ్యారు. మీ సినిమాల్లో నటించే నటన ప్రధానంగా ముందు మీరు నటించిన నటన మెచ్చే మీ వెనక తిరిగారు. అందులో మీ గుణాలు, మీ నిజాయితీ, మీ పౌరుషం అంతా నచ్చి మీ వెంట తిరుగుతున్నారు. కానీ ఎంత లేకుండా సినిమాలో నేను నటించడం దూరంగా ఉంటానంటే మాత్రం దెబ్బతింటాడు పవన్ కళ్యాణ్. అందువలన ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా అవుతుందా అంటే అవుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎప్పుడైతే డైరెక్టర్కి హీరోకి మంచి అండర్స్టాండింగ్ ఉందో అప్పుడు వాళ్ళు చాలా చాలా ఈజీగా అంటే ప్రొడక్షన్ చేయగలుగుతారు. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సర్దార్ పాపారాయుడు సినిమా చేసినప్పుడు ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిసారిగా మేము పనిచేసే సంఘానికి తెలుస్తుంది. సర్దార్ పాపారాయుడు సినిమాకి మొట్టమొదటిసారిగా క్రాంతి కుమార్ అనే ఒక క్లాసిక్ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన ఒకసారి దాసరి గారి ఇంటికి వచ్చి వెళ్దామండి రామారావు గారిని ఇలాగా సినిమా అనుకుంటుంటే, పర్వాలేదు బ్రదర్, సాధ్యమైనంత తొందరలో చేసేయండి. కానీ అప్పుడు బాగా రామారావు గారు బిజీగా ఉండేవారు కదా సర్దార్ పాపారావు టైంలో. అంటే ఎన్ని డేట్స్ ఇస్తారు అంటే ఒకే అప్ టు 40 చేసుకోండి అని చెప్పారన్నమాట. యూ బిలీవ్ ఇట్, దట్ వాజ్ డన్ బై ఓన్లీ 28 days. దిస్ ఈజ్ ది రికార్డ్. సర్దార్ పాపారాయుడు అనే సినిమా ఎన్టీ రామారావు గారితో 28 daysలో చేశారు. అందువల్ల ఎందుకు చెప్తున్నంటే డైరెక్టర్కి హీరోకి కనెక్టివిటీ ఉంటే అలా చేస్తారన్నమాట. హీరో పార్ట్ ఎంత ఉంటుందండి, అంతా కలిస్తే 15 రోజులు 10 రోజులు ఉంటుంది హీరో పార్ట్. మిగతా కాంబినేషన్ వరకు అలా డిసైడ్ చేసుకుంటారు. అందువల్ల డే అండ్ నైట్లు పెట్టుకుంటారు. కాంబినేషన్ ఉన్న సీన్స్ అన్నీ ముందు తీసేస్తారు. అందులో ఎన్టీ రామారావు పాటు వచ్చేస్తుంది కదా. కాంబినేషన్లో సీన్స్ అన్ని తీసేసినట్టయితే మిగతా సీన్స్ నైట్లో తీసేవచ్చు. ఆయన సోలో పాటు ఉందంటే నైట్లో తీయచ్చు అన్నమాట. సోలో అంటే ఒక్కడని కాదు, రామారావు గారి తాలూకు సోలో, రామారావు గారు హీరోయిన్, రామారావు గారు ఇంకా ముఖ్యమైన విలనం, ముఖ్యమైన సన్నివేశాలు వాళ్ళ తాలూకు అనుకూలంగా మలుచుకుంటారన్నమాట. అయితే ఇలా కనెక్టివిటీ ఉంది కనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ తాలూకు సినిమాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అడగరే మీరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి డైలాగ్ రైటరు, మంచి కథా రచయిత. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని జనంలో ఎంజీఆర్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ఎంజీఆర్ సినిమాల్లో నటించాడు. ఎలా నటించాడంటే జనం
ఆ గుడిసెల్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళని ఆదరించడం, ఆ నీళ్లు తెప్పించడం, అందరికీ నీళ్లు వనరులు చేకూర్చడం, అలాగే బియ్యం అందరికీ ఉచితంగా ఇవ్వడం, వస్త్రాలు ఉచితంగా ఇవ్వడం, ఎవరికే కష్టాలైనా వెళ్ళిపోయి ఆదుకోవడం, రిక్షా పుల్లోస్ అందరికీ వర్షంలో కోట్లు ఇవ్వడం, ఎంత తెలివిగా కథలు అల్లుకునేవారు. అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి వస్తుందన్నమాట. పవన్ కళ్యాణ్ ఎక్కడే పని చేసినప్పుడు కూడా సినిమాలో ఉంటుంది ఆ సన్నివేశం, అందువల్ల ఉండొచ్చు. ఇకపోతే మీరు ఇంకో ప్రశ్న అడిగారు ఏంటంటే, ఒక చిత్రమైన మలుపులు జరగనున్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ దగ్గరికి సుకుమార్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్టర్కి అల్లు అర్జున్కి వరుసగా 2 సినిమాలు చేయడం వల్ల ఈయనకి కొంచెం అంటే స్వాభిమానం అనుకుందాం, ఆ పేరే పెడదాం. మరి ఆయనకి స్వాభిమానం ఉంది. మళ్ళీ 2వ సినిమా 3వ సినిమా కలిసి పనిచేయరు. అయితే ఇక్కడ పుష్ప 2 అన్న సినిమా రిజల్ట్ బట్టి ఉంటుంది. మన రిజల్ట్ తెలిసినప్పుడు కూడా, అంతలా వేయగలిగినప్పుడు కూడా అది చెప్పకూడదు, కోపాలు వస్తాయి వాళ్ళకి. అనుభవిస్తే తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది కదా. కానీ ఇక్కడ సుకుమార్కి ఒక ప్లేస్ కావాలి. సుకుమార్ని ఎవరు మన పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ చాలా మంచి లౌక్యుడు, మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి రాజకీయం తెలుసు. రంగస్థలంలో సుకుమార్ని అంతగా పొగడవలసిన అవసరం ఈయనకి లేదు, ఎవరికి పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకు పోడారంటే నెక్స్ట్ డెఫినెట్గా రామ్ చరణ్తో సుకుమార్ కాంబినేషన్ ఉంటుంది, ఇది సత్యం. ఈ జీగర్లీ గేమ్ చేంజర్ తర్వాత అది ఆయన టైం చేంజర్. ఎవరికి? మన చరణ్ బాబుకి. ఆ గేమ్ చేంజరు అటు ఇటు చేస్తుంది. మన ఆఫ్టర్ RRR ఇదే కదా సినిమా. అందువలన ఈ సుకుమార్తో కాంబినేషను, సుకుమార్ ఇంకో కథ రాసుకుంటాడు ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా. ఎవరి బాడీ లాంగ్వేజీ? రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ రాసుకుంటాడు. డెఫినెట్గా వీళ్ళ ఉద్దేశం ఇంకేం లేదండి, ప్రజల్లో మంచిగా వెళ్ళిపోవాలి. చిరంజీవి ఫైట్లు, డ్యాన్సులు ఇవన్నీ చేశారు, కానీ ఎలా కాదు, ప్రజల దృష్టిలో ఎలా తయారు చేస్తారంటే వెళ్ళి ఇప్పుడు వాళ్ళు నిజంగా మంచి పనులు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ అనుకోండి, అనాథ వీరులను చదివిస్తున్నాడు, స్కూల్లో చేర్పిస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఆపరేషన్లు చేయిస్తున్నాడు, గుండె ఆపరేషన్లు ఎన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ సినిమాల్లో సన్నివేశాలుగా ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో నిలబెట్టింది ఒకటే కదండి, కౌలు. అట్లాంటి ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది తారుమారు అవ్వబోతుంది. త్రివిక్రమ్ ఇటు వస్తున్నాడు, రామ్ చరణ్ అటు వెళ్తున్నాడు. ఈ పంపించింది కూడా పవన్ కళ్యాణే. అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ ఎవరు మన బన్నీకి డైరెక్టర్గా ఉంటాడు, మన పవన్ కళ్యాణ్కి డైరెక్టర్గా ఉంటాడు. ఇది రాజకీయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాన్న.